మాకు పాటలు ఇస్తూ ఉండాలి. మేము కూడా మిమ్మల్ని ఎప్పటికీ వదలము మేము కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ధీరజ్ మొగుల్నేని ఎంటర్టైన్మెంట్లో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ధీరజ్ గారు. ఎస్ రండి సార్. వారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అఫ్ కోర్స్ గీతా ఆర్ట్స్ నుంచి వారు రావడం జరిగింది. సార్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్ అయిపోతున్నారు సార్, బ్యాక్ టు బ్యాక్. హలో అండి. ముందుగా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మా పిఆర్ఓస్, మా డిజిటల్ మార్కెటింగ్ టీము, మా వంశీకాక గారు, సురేష్ గారు, శ్రీను బంగారం గారు, చాయ్ బిస్కెట్ అనురాగ్, చాయ్ బిస్కెట్లో సురేష్, అలానే మా గీత నుంచి చేస్తున్న విష్ణు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అంటే చాలా సినిమాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ సినిమా మేము ఫస్టే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా పిఆర్ టీమ్కి, మా డిజిటల్ టీమ్కి అందరికీ మేము సినిమా చూపించేసాం. ఇది సినిమా అని క్లియర్గా చూపించాం. వాళ్ళు ఈ సినిమాని నమ్మి, వాళ్ళు ఈ సినిమా నచ్చి, దాని తర్వాత నుంచి జరుగుతున్న ప్రమోషన్ ఇప్పుడు రిలీజ్ వరకు డ్రైవ్ చేసింది వాళ్ళు. వాళ్ళు లేకపోతే ఈ సినిమా మాకు ఇంత రీచ్కి తీసుకెళ్ళకపోవడం. స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మా డైరెక్టర్ గారి గురించి ఫస్ట్ మాట్లాడదాం అనుకుంటున్నా. సో 2020లో లాక్డౌన్లో రాహుల్ గారి ఇంటికి వెళ్ళి రాహుల్ గారిని కలిసి బ్రో సినిమా చేయమని అడిగాను. ఆయన మేమిద్దరం కలిసి చాలా, అంటే ఆయన దగ్గర ఉన్న చాలా కథలు నరేట్ చేశారు. అన్ని కథలు బాగుంటాయి, సరే ఈ కథ ఈ హీరోకి ఈ కథ ఇలా చేద్దాం, కొత్తలతో చేద్దాం అని 3-4 కథలు పట్టుకొని మొత్తం ఒక 1 year 2 years తిరుగుతూనే ఉన్నాము. ఏది తొందరగా సెట్ అవ్వట్లేదు. 2023 వరకు ఇలానే స్ట్రగుల్ పీరియడే జరిగింది. 2023 ఎండింగ్లో రష్మిక గారికి ఈ కథ చెప్పడం జరిగింది, ఆవిడ ఓకే చేశారు. అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయింది. దీని ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పడం కోసం చెప్తున్నాను. ఒకరోజు ఒక హీరో నరేషన్ ఉండింది మాకు. 12 o'clock ఆ టైంలో నరేషన్ ఉంటే నేను 11 o'clockకి డైరెక్టర్ గారికి కాల్ చేసి, బ్రో నరేషన్కి రెడీ అయ్యారా, స్టార్ట్ అవుతున్నారా అని అడిగాను. అడిగితే బ్రో మీరేమనుకోకపోతే ఒక్కసారి వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్తారా అని అడిగారు. సరే మా ఇంటి పక్కనే కదా అని వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్ కింద కార్ ఎక్కుతూ చిన్మయ్ గారు, ఆవిడ లిటరలీ లేబర్ రూమ్కి వెళ్తున్నారు, నిండు గర్భిణి, 2 kidsని క్యారీ చేస్తూ కార్ ఎక్కుతున్నారు. నాకు అర్థం కాలేదు. బేసికల్లీ తన కారులో వాళ్ళ వైఫ్ హాస్పిటల్కి వెళ్తున్నారు. సో తనకు వెహికల్ లేక నన్ను రమ్మన్నారని అప్పుడు అర్థమైంది. నేను క్యాజువల్గా మాట్లాడుకుంటూ వెళ్దామని రమ్మన్నారు అనుకున్నా. నేను అది చూసి బ్రో అసలు ఈ టైంలో నరేషన్ ఏంటి బ్రో, మీరు వెళ్ళండి, నరేషన్ పోస్ట్పోన్ చేద్దాం, ఒక 1-2 days తర్వాత పెట్టుకుందాం అంటే, లేదు బ్రో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఈ టైంలో అంటే నరేషన్కి వెళ్ళాలి, నేను చిన్మయ్ గారు కూడా చెప్పారు ఇట్లా నరేషన్కి వెళ్ళి నరేషన్ అయిపోయాక హాస్పిటల్కి రమ్మన్నారు, నేను వెళ్ళాలి అన్నారు. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్మయ్ గారు కష్టపడుతూ కారు ఎక్కారు, స్టిల్ అలానే మళ్ళీ కారు దిగి, నాకు అర్థం కాలేదు, సైలెన్స్లో ఉన్నా. ఆవిడ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు. అంటే ఒక సినిమా పట్ల, ఒక సినిమా ప్రాజెక్ట్ షేపప్ చేయడానికి ఆ రోజు అంటే ఆ కపుల్ వాళ్ళు ఆ టైంలో నరేషన్కి రావడం అసలు నాకు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే నా కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేసింది ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన సినిమా కోసం తప్పిస్తూ ప్రయత్నం చేస్తూనే వర్క్ చేశారు. తర్వాత ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది, అంతా బాగుంది. రాహుల్ గారి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా. ఆ టైంలో కూడా నేను రాహుల్ గారిని పలకరిద్దామని వాళ్ళ చెన్నై వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే ఆయన మామూలుగా చాలా డల్గా ఉంటారు అని కొంచెం ఓదార్దామని వెళ్తే, ఆయన బ్రో ఒక జస్ట్ 11th day వరకు ఉండమంటున్నారు బ్రో, అప్పటి వరకు వెళ్ళొద్దు అంటున్నారు, నేను 11th day కార్యక్రమం చూసుకొని వచ్చేస్తాను బ్రో అంటే, నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ మనిషి సినిమా కోసం ఎంత పిచ్చితో, అంటే సినిమానే లైఫ్గా చూశారు. తన ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సినిమాకి మాత్రం ఎప్పుడు తక్కువగా చూడలేదు. సినిమాని కంటిన్యూస్గా ఆయన ప్రేమిస్తూనే సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. అంటే ఇలాంటి డైరెక్టర్ని అసలు చాలా అరుదుగా చూస్తాం. అందరం సినిమాల కోసం కష్టపడతాం, కానీ అదే లైఫ్ అదే ప్రాణంగా పనిచేసే డైరెక్టరు అసలు నా లైఫ్లో
మీలాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం. నేను ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, ఎంతమందితో ఏదున్నా, మీతో ఉన్న జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫర్ ఎవర్ లైఫ్కి మీరు నాకు నెక్స్ట్ సినిమాలు చేయాలి, బట్ స్టిల్ లైఫ్కి మీరు నా బెస్ట్ ఫ్రెండ్. నాతో పాటు అలానే మన జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. సినిమా టైంలో 100 సార్లు ఆయనకి బిగ్గెస్ట్ ఎనిమీ నేనే, బిగ్గెస్ట్ ఫ్రెండ్ నేనే ఈ సినిమాకి. మేమే తిట్టుకుంటాం, మేమే కొట్టుకుంటాం. అన్ని ఎమోషన్స్ మా ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయిపోయి యూఎస్ కాపీ ప్రింట్ వెళ్ళిపోతూ నైట్ ఆయన 3 o'clockకి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్తున్నారు. మా ఇంటి దగ్గర కార్ ఆపి జస్ట్ నేను దిగే ముందు 2 minutes నాతో మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. అంటే ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పటివరకు లైఫ్లో ఆయన హైదరాబాద్లో అసలు ఆయనకు సొంత ఇల్లు లేదు ఎక్కడ. కనీసం ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి మంచి రెమ్యూనరేషన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటాను బ్రో, 2 kids పెద్దగా అవుతున్నారు, వాళ్ళని చూసినప్పుడల్లా ఒక ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది అని మాట అన్నారు. బ్రో, ఈ సినిమా హిట్ అయ్యాక మీకు మీ సొంతింటి కల నేను నెరవేరుస్తాను. మీరు సినిమా తర్వాత ఎప్పుడైనా చేయండి నాకు, కానీ మీ సొంతింటి కల నేను నెరవేరుస్తాను. మీకోసం కాదు, మీ ఫ్యామిలీ అందరి కోసం, మీ కిడ్స్ కోసం. సరే, మా హీరోయిన్ రష్మిక గారి గురించి ఆల్రెడీ నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడాను, చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఆవిడ కోసం స్పెషల్గా నేను మళ్ళీ సక్సెస్ ఫంక్షన్లో ఎక్కువసేపు మాట్లాడతాను. రష్మిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ సినిమా మీరు లేకపోతే లేరు, ఈ సినిమా లేదు, చాలాసార్లు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్ గారి గురించి, ఈ సినిమా ఓకే అయిపోయి అంత అయిపోయాక దీక్షిత్ గారు ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాతో మాట్లాడుతూ ఆయన ఎన్ని డేట్స్ కావాలి, ఏ డేట్స్ కావాలి అంటే మనం షెడ్యూల్ ఇచ్చాము. ఆయన ఆ షెడ్యూల్ ప్రకారం డేట్స్ బ్లాక్ చేసుకున్నారు, అంతా బాగుంది. కానీ ఆ షెడ్యూల్లో మేము ఒక్క డేట్ కూడా వాడలేదు. ఏ షెడ్యూల్ మన దగ్గర లేదో ఆ డేట్సే ప్రతిరోజు ఫోన్ చేసి బ్రో ఒక్కరోజు బ్రో ప్లీజ్ బ్రో అంటే ఆయన పాపం ఒక్కరోజు కూడా నో చెప్పకుండా మొత్తం సినిమా షూటింగ్ అంతా వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ షూట్లోంచి పర్మిషన్ తీసుకొని వచ్చి, మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చారు. బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ టైం మాకు ఇవ్వకపోతే, అంటే మీకు తెలుసు మనం ఆ రోజు కాలేజ్ లొకేషన్స్ పర్మిషన్స్ వీకెండ్సే వస్తాయి.